ఇక్కడ బహుపది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని వర్గ బహుపది అని అంటాం. బహుపదికి సమీకరణానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఏదైనా బహుపదిని ఈక్వల్ టు 0 చేసినప్పుడు అది సమీకరణం అవుతుంది. బహుపదిని ఈక్వల్ టు 0 చేసినప్పుడు. నౌ ఈ స్టేట్మెంట్లు చదవండి. మీకు ప్రూఫ్ తెలియకుండా డైరెక్ట్ స్టేట్మెంట్లు చదివితే మీరు బట్టి పడతారు. ఏ లెస్ దాన్ 0, ఏ లెస్ దాన్ 0, ఏ లెస్ దాన్ 0 అంటే గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతుంది. గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతూనే ఉంటే ఏది కనుక్కోవచ్చు? మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవచ్చు. మినిమం వాల్యూ మనము చెప్పలేము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ గ్రేటర్ దాన్ 0 అంటే గ్రాఫ్ పైకి వెళ్తుంది. పైకి వెళ్తూనే ఉంటే మినిమం వాల్యూ కనుక్కోవచ్చు, మ్యాక్సిమం మనం చెప్పలేం. మ్యాక్సిమం మనం చెప్పలేం. చాలా క్లియర్గా మ్యాథమెటికల్గా మీకు ఈ ప్రూఫ్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే గ్రాఫ్ పైకి వెళ్తుంది, మ్యాక్సిమం కనుక్కోలేము, మినిమం కనుక్కోవచ్చు. ఏ లెస్ దాన్ 0 ఉంటే గ్రాఫ్ కిందికి వస్తుంది, మ్యాక్సిమం కనుక్కుంటాము, మినిమం కనుక్కోలేము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ పాయింట్స్ అందరికీ అర్థమైంది కదా సార్? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, దానికి సంబంధించిన ఎక్స్ వాల్యూ ఇది 0 అయినప్పుడు మినిమం ఆర్ మ్యాక్సిమం వస్తుంది. ఎక్స్ ప్లస్ బి బై 2a ఈక్వలెంట్ టు 0, ఎక్స్ ఈక్వలెంట్ టు మైనస్ బి బై 2a. మినిమా ఆర్ మ్యాక్సిమా అనేది ఏ మీద డిపెండ్ అయి ఉంది. ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే మినిమం కనుక్కోవచ్చు, మ్యాక్సిమం ప్లస్ ఇన్ఫినిటీ. ఏ లెస్ దాన్ 0 ఉంటే ఏమవుతుంది? గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎట్లయినా పాజిటివ్ సార్. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ అయితే పాజిటివ్, పాజిటివ్ ఇంటూ నెగటివ్ అవుతే నెగటివ్. ఈ బయట ఉన్న ఏ వల్లనే మనము మ్యాక్సిమా మినిమా చేంజ్ అవుతుంది. వాల్యూలు సేమే. ఒకటి మినిమం కావచ్చు ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు, ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మ్యాక్సిమం కావచ్చు. ఇది అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. చాలా స్లోగా వెళ్దాము. ఇక్కడ చూడండి సార్, 2 ఎగ్జాంపుల్లు. 8x² ప్లస్ 3x మైనస్ 12. ఈ క్వశ్చన్ చూడంగానే ఇది ఏ ఫాములో ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c ఫాములో ఉంది. ఏ వాల్యూ ఎంత? 8. 8 అనేది గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు నాకు మినిమం కనుక్కోవచ్చు, మ్యాక్సిమం నేను కనుక్కోలేను. మ్యాక్సిమం ప్లస్ ఇన్ఫైనైట్. మినిమం ఎలా కనుక్కోవచ్చు? ఇది మైనస్ d/4a వాల్యూ ద్వారా కనుక్కోవచ్చు. డి అంటే ఏంటి సార్? మైనస్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 4a. ఇక్కడ ఏ వాల్యూ క్లియర్గా తెలుసు? 8, b 3, c మైనస్ 12. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ 8, b 3, c మైనస్ 12 మైనస్ d/4a. d అనేది b² మైనస్ 4ac. కోఎఫిషియంట్ ఆఫ్ x² ముందు కనుక పాజిటివ్ వాల్యూ ఉంటే మినిమం కనుక్కోవచ్చు, మ్యాక్సిమం ప్లస్ ఇన్ఫైనైట్. కోఎఫిషియంట్ ఆఫ్ x² ముందు నెగటివ్ వాల్యూ ఉంటే మ్యాక్సిమం కనుక్కోవచ్చు, మినిమం ప్లస్ ఇన్ఫైనైట్. నవ్వు ఇక్కడ చూడండి, సేమ్ అదే. మైనస్ 4x² ప్లస్ 8x మైనస్ 12. కోఎఫిషియంట్ ఆఫ్ x² ముందు నెగటివ్ వాల్యూ ఉంది. ఏ లెస్ దాన్ 0 ఉంది అంటే గ్రాఫ్ కిందికి వెళ్తుంది. గ్రాఫ్ కిందికి వెళ్ళినప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు? మ్యాక్సిమం కనుక్కోవచ్చు. వాల్యూ ఏమవుతుంది? మైనస్ d/4a. d అంటే ఏంటి సార్? b² మైనస్ 4ac డివైడెడ్ బై 4a. ఈజీగా మనకు ఏబిసి వాల్యూలు మనకు తెలుసు. ఏ -4, b 8, c -12 ఈజీగా. రైట్? ఇది ఆ బహుపది యొక్క మ్యాక్సిమం మినిమం వాల్యూ. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర బహుపది మ్యాక్సిమం మినిమం అవుతుందంటే ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర? మైనస్ b/2. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర? మైనస్ b/2a. ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే మినిమం కనుక్కోవచ్చు, మ్యాక్సిమం ప్లస్ ఇన్ఫినిటీ. ఏ లెస్ దాన్ 0 ఉంటే మ్యాక్సిమం కనుక్కోవచ్చు, మినిమం మైనస్ ఇన్ఫినిటీ. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ క్లాస్
ఫండమెంటల్సే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ప్రతి ఒక్క క్లాసుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వినండి, అర్థం చేసుకోండి, దాని తర్వాత మీరు ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేయగలుగుతారు. మనం ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? వర్గ సమీకరణము అంటే ఏంటి, ఏ ఎందుకు జీరో అయి ఉండకూడదు, బి జీరోలు ఎందుకు కావచ్చు, మూలము అంటే ఏంటి, మూలానికి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి మధ్య తేడా ఏంటి, ఆ మూలము కనుక్కునే ఫార్ములా ఎలా వచ్చింది, రైట్, రెండు రూట్స్ ఎలా వచ్చాయి, b² - 4ac జీరో అయినప్పుడు మూలాలు ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి, లెస్ దాన్ జీరో అయినప్పుడు ఇమాజినరీ రూట్స్ అవుతుంది, గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఆల్ఫా నాట్ ఈక్వలెంట్ టు బీటా అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం.